ఓల్డ్ సిటీ వైపు ఇక్కడ సౌద్దీన్ ఓవైసీ గారి సామ్రాజ్యంలో ఎదురు నిలబడి ఆంజనేయ స్వామిలుగా గుండె చీల్చి బస్తీమే సవాల్ నేనున్నాను అనేవాళ్ళు పుట్టరేమో అనిపించిందంట ఓల్డ్ సిటీకి. ఏం లేదు నాయన, అక్కడ పుట్టి పెరిగిన మీ ఆడబిడ్డనే పురుషుడు మాత్రమే కానక్కర్లేదు, రాక్షస సంహారానికి స్త్రీ అంతకన్నా ధీటురాలు. లోకసభ ఎన్నికల్లో 9 మంది అభ్యర్థులను కేంద్రం అయితే ప్రకటించింది. వారిలో హాట్ టాపిక్ గా మాధవిలత. అసలు ఎవరి మాధవిలత? అసలు ఎక్కడ ఈమె పేరేం లేదు. అసలు బీజేపీలో ఆమెకు సభ్యత్వమే లేని మాధవిలతకు ఎందుకు ఆమెకు పాత బస్తీలో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆమెకు ఎంపీగా టికెట్ ఇవ్వడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగా రాజకీయాల్లో పెద్ద సంచలనం అయిపోతుంది. పాత బస్తీలో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అన్నింటికీ మించి వ్యాపారవేత్తగా ధనబలం ఉన్న వ్యక్తి. ఆమెకు పెద్దగా రాజకీయ అవగాహన కూడా లేదు, కనీసం ఒక సర్పంచ్ కూడా కాలేదు. కానీ ఆమె ఒక మంచి డాక్టర్, ఆమె ఒక చైర్మన్, ఫౌండరు, చాలా పర్ఫెక్ట్ డాక్టరు. ఆమె డాక్టర్ వృత్తిలో ఎంతోమందికి పేదలకు చాలా చాలా సేవ చేసింది. పేద విద్యార్థులను ఎంతోమందిని చదివిస్తుంది. అదే పాత బస్తీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు పేదలకు ఆరోగ్యరీతిగా ఎన్నో సేవలు చేస్తుంది. మంచి పేరైతే ఉంది. అదేవిధంగా ఆమెకు ఆధ్యాత్మికంగా పెద్ద భక్తురాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత చక్కగా ఆమె ఉపన్యాసాల ద్వారా, ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా చాలామంది ఆసక్తులైనారు. చాలా చక్కగా మాట్లాడగలే శక్తి ఉంది ఆమెకు. అందుకని ఆమెను ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి రాజకీయమైనటువంటి ఎలాంటి అనుభవం లేకున్నా ఆమెకు సేవాతత్వం అనే ఒక ఏకైక లక్ష్యంతో ఉంది కాబట్టి, ఆమెకు సేవాతత్వం అనే ఒక ఏకైక పట్టుదల, ఆమెకు గుణం ఉంది కాబట్టి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఫోన్స్, టెక్నాలజీ, ఇంటర్నెట్, ఫేస్బుక్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఎవ్రీథింగ్. ఇది పిల్లలకి వరం అంటారా, శాపం అంటారా? ఏ ఒక్కటి పూర్తి వరము ఉండదు, ఏ ఒక్కటి పూర్తి శాపము. కానీ ఆమెను ఎంతోమంది ఈమెకి ఏంది అసలు రాజకీయమే తెలియదు, అసలు ఈమెకు అసలు బీజేపీలో సభ్యత్వమే లేదు, ఈమె గెలుస్తుందా? ఒక ఓవైసీ 40 సంవత్సరాల నుంచి ప్రతిసారి వాళ్ళే కంచుకోటగా ఉన్న ఓవైసీ పాత బస్తీ, భాగ్యనగరం, అటువంటి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈమె గెలుస్తుందా? అసలు రాజకీయ అనుభవమే లేని ఈమె ఎలా గెలుస్తుందని రాజకీయాల్లో చాలామందికి చర్చ అయితే ఉంది. కానీ ఆమె ఒకటే చెప్తుంది, ఏంటంటే నేను నమ్ముకున్నా, ఖచ్చితంగా నేను ఒక ప్రజాసేవకురాలిగా పేద ప్రజలను మాత్రం నమ్ముకున్నా, ఆ ఉద్దేశంతో నేను రాజకీయాలకు వస్తానని చాలా రోజుల క్రితం చెప్పింది. ఈ గెలుపు మోడీ గారికి ఒక గిఫ్ట్గా నేను హైదరాబాద్ తరఫున ఇస్తానని ఛాలెంజ్ చేసి చెప్పింది. నిజంగా ఆమె చెప్పిన మాటలకు ప్రతి ఒక్క మహిళ ఒక స్ఫూర్తిగా తీసుకుంటే, నిజంగా వాస్తవానికి ఒక మహిళలు కనుక రాజకీయాల్లోకి వస్తే ఏదైనా సాధిస్తారు. ₹40 రండి రండి రండి. ఏమంటే డాక్టర్గా ఆమె ఎన్నో విజయాలు సాధించింది. ఆమెకు ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి. ఎన్నో సేవా సంస్థల ద్వారా ఆమెకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా ఆమెకు మంచి పేరు చేసింది. పేద ప్రజలకు పేరంగా కానీ ఆర్థిక సహాయం కానీ చేసింది. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని, భగవద్గీతను ముఖ్యంగా అంశం ఆమెకు నోటి నాలిక మీద అలవోకగా చెప్పగల మంచి జ్ఞాని. నిజంగా ఈమె గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. నిజంగా నాకు కూడా ఆమెను చాలా ఫాలో అవుతున్నా. చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమె ఇంటర్వ్యూలు అన్నీ చూసినా చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఎలా ఉండాలి, ఈ తరం పిల్లలు ఎలా ఉండాలి లేరు అన్న కొన్ని విమర్శలు వచ్చాయి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత. సో అభ్యర్థిగా ప్రకటించారు మిమ్మల్ని హైదరాబాద్ స్థానం నుంచి. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు? నేను అద్భుతంగా ఈరోజు ఢిల్లీలో అధిష్టానం ఉన్న మన పార్టీ ఆఫీస్కి వచ్చాను నాన్న. హ్యాపీగా కాషాయ వస్త్రంలో ఉన్నాను. నేను పార్టీలో ఉన్నాను. నేను పోరాడడానికి బయలుదేరాను. ఇంకేం చెప్పంటారు చెప్పండి నన్ను.
ఉండకపోతే ఏం నష్టం జరుగుతుంది, మన సాంప్రదాయం భవిష్యత్తులో మన పిల్లలు మనం రానున్న తరాలకు మనం మన సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలను ఎలా చెప్పాలి అని చాలా చక్కగా చాలా మంచి మంచి సందేశాలు అయితే నేను వీడియోల ద్వారా నేను చూశాను. మాధవీలత గురించి ఏదైతే నేను చెప్పానో ఇది వాస్తవం అని మీరు అనుకుంటే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు మానిటేషన్ దగ్గరలో ఉంది, దయచేసి మానిటేషన్ అయ్యేదానికి మీరు అందరు సపోర్ట్ కావాలి. నేను మీ స్మార్ట్ చారి. వాస్తవాలు మాట్లాడుకుందాం. నిజంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వాస్తవాలు మాట్లాడుకోవడానికే నేను ఉన్నాను. ఆ విషయాలు మీ ముందుకు వస్తాం. మీకు నచ్చిన కామెంట్ పెట్టవచ్చు, నన్ను తిట్టి నాకు ఇబ్బంది లేదు. మంచి విషయాలు జెన్యున్గా ఏదైనా చెప్తాను, కానీ ఎవరికి సపోర్ట్ చేయను. జెన్యున్గా నాకు ఏది నచ్చితే అది చెప్తాను. అది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీ స్మార్ట్ చారి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.